నమస్తే. నేను డాక్టర్ సురేష్ బుద్ధ. సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కేర్ హోమియోపతి. కిడ్నీ సమస్యలు. ముఖ్యంగా డైట్ చేస్తూ ఉంటారు చాలామంది. డైట్ చాలా వరకు రిస్ట్రిక్టెడ్ డైట్ చేయడము, లేకపోతే అన్‌వాంటెడ్ డైట్ తి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. వీటి వల్ల వాళ్ళకొచ్చే డౌట్ ఏంటంటే, కిడ్నీ సమస్యలొచ్చే అవకాశాలు ఉంటాయా అనేది ఉంటుంది. దీని గురించి మనం కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు. అసలు కిడ్నీ చేసే పనేంటి బాడీలో అంటే ఫిల్ట్రేషన్. బాడీలో ఉన్నటువంటి మలినాలని యూరిన్ ద్వారా బయటికి పంపించి, అవసరమైనటువంటి మళ్ళీ అగైన్ రక్తంలోకి మనకి అబ్జార్ప్షన్ జేయడం. ఇది కిడ్నీ చేసేటటువంటి పని. కిడ్నీ లోపల ఏం చేస్తాయి అంటే, కిడ్నీ లోపల నెఫ్రాన్స్ అని ఉంటాయి. కొన్ని మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ అని ఉంటాయి. ఇవి చేసే పనే ఈ ఫిల్ట్రేషన్ అనేది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ కొన్ని కొన్ని సందర్భాలలో అంటే ఎక్కువ మానసిక ఒత్తిడుల కారణాలు కావచ్చు, లేదంటే డైటరీ డిస్టర్బెన్సెస్ కారణాలు కావచ్చు, కొన్ని రకాల డిసీజెస్ లైక్ డయాబెటిస్ కావచ్చు, హైపర్ టెన్షన్ బీపీ కావచ్చు, కొన్ని రకాల మెడిసినల్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని అంటే అన్‌వాంటెడ్ మెడికేషన్స్ కొంతమంది వాడుతూ ఉంటారు. లైక్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం, లైక్ కొన్ని స్టెరాయిడ్స్ మెడికేషన్స్ కొన్ని ఎక్కువగా వాడడం జరుగుతూ ఉంటుంది. వీటి వల్ల కిడ్నీస్ మీద చాలా విపరీతమైన ఒత్తిడి పడడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. దీనికి డైట్‌కి ఏంటి సార్ సంబంధము అంటే, డైట్‌లో కూడా కిడ్నీకి రిలేటెడ్ సమస్యలొచ్చే అవకాశాలు చూస్తాం. ఎలాంటివి అంటే, అధికంగా సాల్ట్ ఇంటేక్ సోడియం ఇంటేక్ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ యొక్క నెఫ్రాన్స్ మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంది. ఎలా? అంటే నెఫ్రాన్ అంటే ఈ సోడియం ఎక్కువ తీసుకోవడం వల్ల జరిగేదేంటంటే రిటెన్షన్ జరుగుతది. ఈ రిటెన్షన్ అనేది నెఫ్రాన్ మీద అధిక ఒత్తిడి పడడం, రక్తనాళాల మీద కూడా ఎక్కువగా ఒత్తిడి పడడం, తద్వారా బీపీ ఎక్కువైపోవడం. బీపీ ఎక్కువై నెఫ్రాన్స్‌ని డ్యామేజ్ చేసేటటువంటి అవకాశాలు కూడా మనం చూస్తూ ఉంటాం. రెండోదేంటంటే ఫుడ్‌లో కొన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి. అంటే ప్యాక్డ్ ఫుడ్సు, క్యాన్ క్యాన్‌లో ఉండేటటువంటి కొన్ని జ్యూసెస్ టైప్‌లో ఉండే ఫుడ్స్ గాని, ఇవి కూడాను యాక్చువల్‌గా శరీరానికి మంచిది కాదు. వీటి యొక్క ఎఫెక్ట్స్ వల్ల కూడాను మనకి ఇంటర్నల్‌గా కిడ్నీస్ మీద ఒత్తిడి పడే అవకాశాలు, కిడ్నీ యొక్క ఫంక్షనింగ్‌లో డ్యామేజ్ వచ్చే అవకాశాలు చూస్తూ ఉంటాం. అలానే కొన్ని రకాల లైక్ అంటే మెయిన్‌గా ప్రోటీన్ అనేది బాడీకి అవసరం. బట్ ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవడం కూడాను. అంటే అన్‌వాంటెడ్‌గా అంటే మనకు సరిపడేటంత కాకుండా ఇంకా అధికంగా ప్రోటీన్ తీసుకొని దానికి సరిపడా వ్యాయామాన్ని చేయకుండా ఉంటే కూడా మనకి ఈ యొక్క కిడ్నీకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా చూస్తా ఉంటాం. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రోటీన్ అందరికి అవసరం. బట్ ప్రోటీన్ ఎంత మేరకు కావాలి? వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని బట్టి, వాళ్ళ యొక్క బాడీ తత్వాన్ని బట్టి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలానే కొద్దిమంది ఏం చేస్తారంటే వాటర్ చాలా తక్కువ తాగుతూ ఉంటారు. డైట్‌లో వాటర్ కూడా ఇంపార్టెంటే కాబట్టి వాటర్ ఎవరైతే చాలా తక్కువ తాగేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళు కూడాను ఈ యొక్క కిడ్నీల మీద ఒత్తిడి పడే అవకాశాలుంటాయి. రిపీటెడ్‌గా వాటర్ తక్కువ తాగడం వల్ల యూరిన్ డెన్సిటీ పెరిగిపోతుంది. ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలుంటాయి. అన్‌ఫార్చునేట్‌లీ ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ ఏంటంటే రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. దీని ద్వారా కూడా కిడ్నీ యొక్క ప్రాబ్లమ్ అనేది వచ్చే అవకాశాలు చూస్తా ఉంటాం. దీంట్లో ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా కిడ్నీ అనేది మనకి రెగ్యులర్‌గా క్రియాటినిన్ అనేటటువంటి ఒక బ్లడ్ టెస్ట్‌లో మన కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఎంత మేరకు ఉంది, ఎట్లా ఉందని మనకు తెలుస్తుంది. కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఎప్పుడైతే డ్యామేజ్ స్టార్ట్ అవుతదో, అప్పుడు క్రియాటినిన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుంది అది నార్మల్‌గా ఉండాల్సిందేంటంటే ఒక 0.8 నుంచి 1.4 ఆర్ 1.5 వరకు ఉండాలి. బట్ ఎప్పుడైతే అది 1.4 అబోవ్ ఆర్ 1.5 అబోవ్ వస్తుందో డెఫినిట్‌గా కిడ్నీ ఫంక్షనింగ్‌లో మనకి ప్రాబ్లమ్ ఉందని మనం గమనించాలి. ఇమ్మీడియేట్‌గా దానికి కేర్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. డెఫినైట్‌లీ డైటరీ హ్యాబిట్స్‌ని చాలా హెల్తీ డైటరీ హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకోవడం, కిడ్నీ యొక్క హెల్త్‌కి మాత్రం చాలా అవసరం పడతది. అలానే ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఈ 2 కూడా కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ మీద విపరీతమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయి. వీటి నుంచి ఎంత మేరకు దూరంగా ఉండగలిగితే అంత బెటర్‌గా మన హెల్త్‌ని కాపాడగలుగుతాం. డెఫినైట్‌లీ నార్మల్‌గా మనం కిడ్నీ యొక్క అంటే లోపల కిడ్నీలో కొంతమందేంటంటే స్టోన్స్ ఫార్మ్ అయినాయి చెప్తారు. దీనికి కూడా డైట్ చాలా కారణం అవుతుంది. ఏంటి అంటే ఎక్కువ శాతం ఆక్సలేట్స్ ఉండే ఫుడ్స్ తీసుకున్న, ఎక్కువ కాల్షియం రిలేటెడ్ లేదంటే కాల్షియము ఎక్కువైపోతా నార్మల్ కాకుండా కొంతమంది కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువ వాడతారు. ఎక్కువ వాడడం వల్ల ఏంటంటే ఉన్నదానికన్నా ఎక్కువ కాల్షియం ఉంటుంది. దానికి తోడు ఆక్సలేట్స్ అవి యాడ్ అయినాయంటే గనక లేదా ఫాస్ఫేట్స్ అవి యాడ్ అయినాయంటే గనక డెఫినిట్‌గా కిడ్నీ స్టోన్స్ లోపల ఫార్మ్ అయ్యే అవకాశాలు చూస్తూ ఉంటాం. అండ్ తర్వాతేంటంటే యూరిక్ యాసిడ్. అంటే హయ్యర్ ప్రోటీన్ ఇంటేక్ తీసుకునేటటువంటి వాళ్ళు అదంతా కూడా యూరిక్ యాసిడ్‌గా మెటబాలిక్ చేంజ్ వచ్చి యూరిక్ యాసిడ్‌గా మారిపోతుంది. ఆ యూరిక్ యాసిడ్ మళ్ళీ అగైన్ స్టోన్స్‌గా ఫార్మ్ చేయొచ్చు. లేదంటే జాయింట్స్‌లో కూడా పెయిన్స్ వచ్చే అవకాశాలు తీసుకురావచ్చు. ఇది కూడా
కిడ్నీ ఫంక్షనింగ్‌ని డిస్టర్బ్ చేయగలిగేటువంటి అవకాశాలు చూస్తూ ఉంటాం. సో, అందుకని ఏంటంటే మాక్సిమం సో, హెల్తీ డైట్ అనేది లైక్ అంటే ఫైబర్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. ప్రోటీన్ నార్మల్‌గా మనకెంత మన బాడీ మాస్ ఎంతుంది, మన బాడీ వెయిట్ ఎంతుంది, దానికి తగ్గట్టుగా ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. వాటర్ ఇంటేక్ కంపల్సరీ ఉండాలి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఈ నట్స్ ఇవి తీసుకుంటా ఉంటారు. ఎక్కువ శాతం అంటే ఎక్కువ తినేటటువంటి వాళ్ళు కూడాను వాటి యొక్క ఇంపాక్ట్ కూడా ఒక్కోసారి యూరిక్ యాసిడ్ మీదకి వెళ్ళొచ్చు. అది కూడా మీ యొక్క బాడీ తత్వాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు అవసరం. రెగ్యులర్ వ్యాయామం, రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ వాటర్, మంచి ప్రోటీన్, అలానే ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ బంద్ చేయడము. అండ్ సాల్ట్ ఇంటేక్ తగ్గించడము. నాన్ వెజ్ ఇంటేక్ ఎప్పుడైనా కిడ్నీ ఫంక్షనింగ్ కొంచెం ప్రాబ్లమ్ అవుతున్న వాళ్ళు నాన్ వెజ్ తగ్గించడం, సాల్ట్ ఇంటేక్ తగ్గించడం మాత్రం కంపల్సరీ చేయాలి. వాటర్ ఇంటేక్ కూడా నార్మల్‌గా ఉన్నటువంటి హెల్తీ బాడీ ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ మాత్రం 4-5 లీటర్స్ తాగేలా ప్లాన్ చేసుకోండి. ఒక్కసారి కిడ్నీ ఫంక్షనింగ్ గాని ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే గనక వాటర్ ఇంటేక్ అనేది మన బాడీకి తగ్గట్టుగా వాడాలి. తాగాలి. సో, అది ఎక్కువ తాగినా కష్టమవుతుంది. పూర్తిగా తాగకపోయినా కష్టమవుతుంది. అది డాక్టర్ గారి సలహా మేరకి మనం తీసుకోవాల్సుంటుంది. సో, డెఫినిట్‌గా కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ డిస్టర్బెన్స్ ఉన్నటువంటి పేషెంట్సు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌కి కాల్ చేసి డాక్టర్ కేర్ హోమియోపతిలో డాక్టర్ గారిని డైరెక్ట్‌గా కన్సల్ట్ అయ్యి, మీ యొక్క రిపోర్ట్స్ అన్ని చూపించి, దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే గనక, కిడ్నీ ఫంక్షనింగ్‌ని మనం యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మనం రివర్స్ చేసుకోవచ్చు, నార్మల్ చేసుకోవచ్చు. మరి ఎక్కువగా డ్యామేజ్ అయ్యే వరకు మాత్రం మీరు ఆహ్, దాన్ని వెయిట్ చేసి, మళ్ళీ దానికి బీపీ లెవెల్స్ పెరుగుతా, షుగర్ లెవెల్స్ పెరుగుతా, అంతకాలం వెయిట్ చేస్తే గనక డెఫినిట్‌గా మనకి డ్యామేజ్ పెరిగిపోతుంది. అప్పుడు కిడ్నీ ఫంక్షన్ రివర్స్ చేయగలిగేటటువంటి ఆప్షన్ కూడా తగ్గిపోతుంది. అందుకని కిడ్నీ డ్యామేజ్ అనేది యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ గుర్తించడము. దానికి లక్షణాలు కూడా కొన్ని కనిపిస్తాయి. లైక్ అంటే ఫేస్‌లో వాపు రావడం, కళ్ళ కిందన వాపు రావడం, కాళ్ళల్లో నీరు పట్టడం, విపరీతమైన వీక్‌నెస్ రావడం, యూరిన్ తక్కువగా పోవడం, లేదంటే ఎ స్టార్టింగ్‌లో ఎక్కువగా పోవడం, వీక్‌నెస్ ఇలాంటివన్నీ లక్షణాలు కనిపిస్తాయి. సో, వీటిని మనం ఇమ్మీడియేట్‌గా గుర్తించాలి. గుర్తించి మనం కిడ్నీ రిలేటెడ్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి కొన్ని టెస్టులు చేయించుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ కేసెస్ కావచ్చండి. లేదంటే కిడ్నీ స్టోన్ సంబంధించినవి, ఇన్ఫెక్షన్స్ సంబంధించినవి ఏవైనా కూడా కిందన మీరు స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి డాక్టర్ గారిని డైరెక్ట్‌గా డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్‌లో కన్సల్ట్ అయ్యి రిపోర్ట్స్ అన్ని చూపించి మంచి వైద్యం తీసుకోండి.